మిత్రుడు ఆపదలో ఆదుకునేవాడు, లోపాలు లెక్కించనివాడు మిత్రుడు. దుఃఖ సమయంలో స్నేహితుడిని, యుద్ధంలో యోధుడిని, పేదరికంలో భార్యను, వినయ విధేయతల్లో గొప్ప వ్యక్తులను పరీక్షించాలి. ఆ పరీక్షలకు నిలబడగలిగిన వాళ్ళే ఉన్నతులు. మన బలహీనతలను తెలుసుకొని సహకరించేవాడు మిత్రుడు. స్నేహం కోసం జీవితాన్ని త్యాగం చేసేవాడి కన్నా గొప్ప ప్రేమికులు ఎవరు ఉండరు. జీవితానికి ఒక స్నేహితుడుంటే చాలు. ఇద్దరు ఎక్కువ, ముగ్గురు అనవసరం. స్నేహానికి మాటలు అవసరం లేదు. నిజమైన స్నేహం నిదానంగా ఎదిగే మొక్క వంటిది. అది బాగా పరిణితి చెందడానికి ముందుగా చెడ్డ పరిస్థితుల వల్ల వచ్చే పరిణామాలను తట్టుకొని నిలవాలి. ఎదుటి మనిషిని అర్థం చేసుకొని నెమ్మదిగా స్నేహాన్ని పెంచుకో. కానీ ఆ స్నేహం 10 కాలాల పాటు నిలిచేటట్టు చూసుకో.